ఈ నెల 28న రాష్ట్రానికి రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్ శ్లోక కన్వెన్షన్ లో బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో మీటికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ నాయకులు. అత్యధిక పార్లమెంటు సీట్లు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు బీజేపీ స్టేట్ ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు. ఈ నెల 28వ తారీఖు రోజు అమిత్ షా గారు తెలంగాణకు రాబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా మండల అధ్యక్షుల నుంచి ఆ పైన ఉన్నటువంటి ముఖ్య నాయకులందరి యొక్క సమావేశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా రాబోయే కాలంలో జనవరి 22 అయోధ్య రాముని యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం, అదే రకంగా వికసిత భారత్ చర్చ చేయడం, తర్వాత పోయినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో పూర్తిగా ఏ రకంగా జరిగినవి, ఏం రిజల్ట్ వచ్చిందన్నటువంటి విశ్లేషణ చేసుకొని వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు నిర్దేశనం చేయడం జరుగుతుంది. కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రానికి రావడం జరుగుతా ఉన్నది. దాంట్లో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్లోక కన్వెన్షన్ లో రాష్ట్ర వ్యాప్త సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి తేవడానికి ఈ రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్లు గెలవాలనేటువంటి యోజనతోటి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరిగినాయి, ఏ విధంగా మనకు ప్రజలు మన మద్దతు ఉన్నది, రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఆ మద్దతును రెట్టింపు చేస్తూ తప్పకుండా డబుల్ డిజిట్ ఈ రాష్ట్రంలో దాదాపు 12-14 సీట్లు గెలవాలనే లక్ష్యంతో టార్గెట్ తోటి భారతీయ జనతా పార్టీ పనిచేయాలని చెప్పి దిశానిర్దేశం చేయడానికి అమిత్ షా గారు వస్తా ఉన్నారు. ఆయనతో పాటు జాతీయ నాయకులు తరుణ్ చుగ్ గారు, సునీల్ బన్సల్ గారు, అదేవిధంగా అరవింద్ మీనన్ గారు వస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన